హాయ్ గాయ్స్, నేను మీ విలియమ్స్. మీరు చూస్తున్నారు విలియమ్స్ ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. డెమో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ డెమో వీడియో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు నేర్పిస్తాను. అది కూడా చాలా సింపుల్గా క్లియర్గా నేర్పిస్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేస్తూ మాత్రం చూడొద్దు. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో ఎడిటింగ్స్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియో ఎడిటింగ్స్ కావాలో, మీకు ఎలాంటి వీడియో ఎఫెక్ట్స్ కావాలో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అటువంటి వీడియోస్ చేయడానికి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో ఉన్న కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్ కైన్మాస్టర్ అప్లికేషన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కైన్మాస్టర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో ఒక కైన్మాస్టర్ ప్రిసెట్ లింక్ని అయితే మీకు డౌన్లోడ్ లింక్ని అయితే ఇచ్చాను. ఆ ప్రిసెట్ లింక్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని ఈ కైన్మాస్టర్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఒకటి ఫ్రెండ్స్, నోట్ ఏంటంటే ఆ ప్రిసెట్ లింక్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే నేను వాడుతున్న ఈ 5 వెర్షన్నే మీరు యూజ్ చేస్తూ ఉండాలి. మీ దగ్గర ఈ 5 వెర్షన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో నేను వాడుతున్న ఈ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్నే ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్రో, ఒకవేళ మాకు సపోర్ట్ చేయలేదంటారా, మీరు ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది కూడా 5 వెర్షనే. కాకపోతే నేను ఏంటంటే ప్రీమియర్ యూజర్ కాబట్టి మీకు ప్రీమియర్ యూజర్గానే వస్తుంది. నాది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రిసెట్ లింక్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే క్రియేట్ నేమ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఎటువంటి సెలక్షన్ చేసుకోకుండా కిందకి స్క్రోల్ చేస్తే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ డాట్ కైన్ ఫైల్ అని ఉంటుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డైరెక్ట్గా ఫైల్ మేనేజర్లోకి ఓపెన్ అయిపోతుంది. మీరు ఆ ఫైల్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసి ఉంటారో ఆ ఫైల్ని గుర్తుపెట్టుకొని ఆ ప్రిసెట్ లింక్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ప్రిసెట్ లింక్ యొక్క పేరు ఏంటంటే కింగ్ విలియమ్స్ ఆల్రౌండర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఇంపోర్టింగ్ అయిపోతుంది. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అవ్వగానే డైరెక్ట్గా మీకు కైన్మాస్టర్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు వీటికి తగ్గట్టుగా వీటికి యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేది ఇవ్వాలి. కాకపోతే నేను ఇప్పుడే చెప్పను, ముందు మనం కొన్ని ఎఫెక్ట్స్, కొన్ని టెంప్లెట్స్ కానీ కొన్ని ఆడియోస్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీరు యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేది ఎలా ఇవ్వాలో తెలుసుకుంటారు. ఫస్ట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక ఆడియో లింక్ని అయితే ఇచ్చాను. ఆ ఆడియో లింక్ని డౌన్లోడ్ చేసుకుని ఇందులోకి సెలెక్ట్ చేసుకోండి. మీకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మీకు ఆ సౌండ్ అయితే వినిపించాలని మీరు సౌండ్ పెట్టుకుని మీరు ఎఫెక్ట్స్, యాడ్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అందుకోసం నేను సౌండ్ తగ్గించుకున్నాను కాపీరైట్ ఇష్యూ వల్ల. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుని ప్లస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు సాంగ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సాంగ్ సెలెక్ట్ అయిన వెంటనే మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ వీడియోని అయితే ఇచ్చాను. టెంప్లెట్ వీడియోని ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ టెంప్లెట్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ వీడియో ఎక్కడ ఉందో ఆ టెంప్లెట్ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ టెంప్లెట్ వీడియోని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే దీన్ని స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్కి వచ్చి మీరు ఏం చేస్తారంటే బ్లెండింగ్లోకి వెళ్ళి దీన్ని స్క్రీన్ చేసుకుంటే ఈ విధంగా స్క్రీన్ అయిపోతుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది. ఆ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయడానికి ఆ వీడియో మీద క్లిక్ చేసి వీడియో చివరికి వచ్చి ఆ కత్తెర సింబల్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ట్రిమ్ అయిపోతుంది. ట్రిమ్ అయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చి మీరు ఏం చేస్తారంటే దీన్ని కొద్దిగా ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన విధంగా యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఫోటో వైజ్గా చెప్తాను. ఇక్కడ కరెక్ట్గా 6th ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్. 1 2 3 4 5
6 సిక్స్త్ ఫోటోకి అడగండి ఫ్రెండ్స్. సిక్స్త్ ఫోటోని సెలెక్ట్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. మీకు కొన్ని గ్రాఫిక్స్ అనేది అవసరం పడతాయి. ఆ గ్రాఫిక్స్ ఏమిటంటే ఇన్ యానిమేషన్ ఒకటి, ఎవర్ కలర్స్ ఒకటి. ఎవర్ కలర్స్ అనేది బీట్ సింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మీకు ఆ ఎఫెక్ట్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోని చూడండి. ఇది కైన్మాస్టర్లో అయితే అవైలబుల్గా ఉండదు. ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా బీట్ సింక్ యాప్ని అయితే మీకు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ని అయితే ఇస్తాను. ఆ బీట్ సింక్ యాప్ నుంచి ఆ ఎఫెక్ట్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో నేను ఒక వీడియో కూడా చేశాను. అది మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూడండి. వీటి కోసం ఇన్ యానిమేషన్ ఎఫెక్ట్ అయితే మీకు కైన్మాస్టర్ అసెట్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు అసెట్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 6th ఫోటోకి ఎవర్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ 13th ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. 13th ఎఫెక్ట్ యాడ్ చేసుకోవటం వల్ల మీకు ఈ యానిమేషన్ అయితే వస్తుంది. ఈ యానిమేషన్ అయితే సెట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత 6th ఫోటోకి ఈ విధంగా పెట్టాం కదా, తర్వాత 10th ఫోటోకి కూడా ఈ విధంగా పెట్టాలి. అందుకోసం 10th ఫోటో దగ్గరికి వెళ్ళి 7, 8, 9, 10 10th ఫోటో ఇది ఫ్రెండ్స్. అందుకోసం ఆ 10th ఫోటో మీరు సెలెక్ట్ చేసి క్లిక్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఎవర్ కలర్స్లో లాస్ట్ యానిమేషన్ 13th యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. 6th 10th పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 14కి కూడా పెట్టుకోవాలి. అందుకోసం 14th ఫోటో మీద కలగండి. 11, 12, 13, 14th ఫోటో సెలెక్ట్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఎవర్ కలర్స్లో లాస్ట్ 13th యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మన యానిమేషన్ సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిగతా వాటికి ఏ యానిమేషన్ సెట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయొద్దు, వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ మిగతా ఫోటోలకి ఏ యానిమేషన్ సెట్ చేయాలంటే ఇప్పుడు ఒక్కొక్క ఫోటో మీద సెలెక్ట్ చేసి మిగిలిన ఫోటోలు అన్నిటికీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఫోటోని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఆ తర్వాత ఆ ఫోటోని బట్టి మిగతా ఫోటోలు అన్నిటికీ యానిమేషన్ అనేది సెట్ చేసుకోండి. మనం ఇందాక పెట్టిన 6th, 10th, 14th ఫోటోలు కాకుండా మిగిలిన ఫోటోలకు మాత్రమే యానిమేషన్ పెట్టుకోండి. అందుకోసం ఫస్ట్ ఒక ఫోటోని అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఫోటో మీరు సెలెక్ట్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇన్ యానిమేషన్ అనే ఎఫెక్ట్ కావాలనే కదా, ఆ ఇన్ యానిమేషన్లో 33 యానిమేషన్ ఫ్రెండ్స్ 33 యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మిగిలిన ఫోటోలన్నిటికీ ఇన్ యానిమేషన్లో 33 యానిమేషన్ని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు స్పీడ్గా చూపిస్తాను. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా యానిమేషన్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు క్లారిటీగా ఎందుకు కనిపించట్లేదంటే నేను వీడియోని స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో యొక్క లెంత్ చాలా ఎక్కువైపోతుంది, అందుకని మీకు స్పీడ్గా చూపిస్తున్నాను. సారీ, ఏమనుకోవద్దు. మీరు 6th, 10th, 14th ఫోటోలు కాకుండా మిగిలిన ఫోటోలు అన్నిటికీ ఇన్ యానిమేషన్లో క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి క్లిప్ గ్రాఫిక్స్లో ఇన్ యానిమేషన్లో 33 యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేసి మీరు ఎడిటింగ్ని కంటిన్యూ. ఈ విధంగా యానిమేషన్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీడియో ప్రివ్యూ అయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మీకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల సౌండ్ వినిపించలేను. ప్రివ్యూ వీడియో అంతా అయిపోయింది. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో చూద్దాం. అందుకోసం సౌండ్ తగ్గించుకుంటున్నాను. ఫ్రెండ్స్ చెప్పడం అయితే మర్చిపోయాను, మీరు ఈ యాడ్ చేసుకున్న టెంప్లెట్ వీడియోకి ఉన్న సౌండ్ని మ్యూట్ చేసుకుని అందుకోసం సౌండ్ బటన్ మీద క్లిక్ చేసి మ్యూట్ చేసేయండి ఈ విధంగా. అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న తప్పులు అంటే మీకు చెప్తుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన టాప్ కార్నర్లో బాక్స్ సింబల్ ఉంటుంది. నేనైతే రామ్ చరణ్ ఫొటోస్ ఇవన్నీ పెట్టుకున్నాను కదా, మీరు మీ ఫోటోలు ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ మీరు ఒక ఫోటో మీద సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు గమనిస్తే గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు వేరే ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ఫోటో ఏ ఫోటో ఎక్కడ ఉందో చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. నేను వేరే ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వేరే ఫోటోని సెలెక్ట్ చేసుకోగానే ఆ ఫోటోకి బదులు ఈ ఫోటో వచ్చేసింది. ఈ విధంగా మీరు నేను పెట్టిన ఫోటోలే కాకుండా మీరు మీ ఫోటోని కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మీరు ఎలా సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో బాక్స్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మిమ్మల్ని రిజల్యూషన్ అడుగుతుంది.
అయితే మీకు నచ్చిన రిజల్యూషన్లో సేవ్ చేసుకుంటే ఈ విధంగా సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ నా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, వీడియో ఎడిటింగ్స్ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. గుర్తుపెట్టుకోండి, విలియమ్స్ ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్ మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ లైక్ చేయండి. సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.